గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకటరెడ్డి, బీసీ నాయకులు పల్లపు మహేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సుబ్బులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా లోకం ఈ రోజున గర్వించే విధంగా ఒక విద్యలో కావచ్చు, సమానత్వంలో కావచ్చు, అన్ని రంగాలలో కూడా మహిళలు ఎక్కడ కూడా తీసిపోలేదనే విధంగా ఈరోజు ఉన్నారు అంటే దానికి స్ఫూర్తి ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు. ఆ యొక్క గొప్ప మహిళ వేసినటువంటి ఇత్తనం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మహిళలకి ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం, ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి ఆవిడ యొక్క 195వ జన్మదినాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము జిల్లా కార్యాలయంలో జరుపుకోవటం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆవిడ యొక్క స్ఫూర్తితోటి జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో మహిళలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత చాలా స్పష్టంగా అన్ని రంగాలలో కూడా ఒక స్థానిక సంస్థలు కావచ్చు, డైరెక్టర్ పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అసలు ఇది లేదు అది లేదు, అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు ఏ విధమైనటువంటి విత్తనాలు వేసి ఆ రోజు మహిళలు గతంలో ఎలా ఉండేది, మహిళల్ని చక్కగా విద్య వైపు ఆ రోజు జ్యోతిరావు పూలే గారు స్ఫూర్తితోటి సావిత్రిబాయి పూలే గారు చక్కగా స్కూళ్ళు నిర్మించడం, మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతోటి విద్యా వ్యాప్తిని విస్తరింపజేసినటువంటి యొక్క ఆ మహిళకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి 195వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ స్ఫూర్తితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఏ విధంగా అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అదే స్ఫూర్తితో రాబో రోజుల్లో మరింతగా మహిళలను ప్రోత్సహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సావిత్రిబాయి పూలే గారి స్ఫూర్తితో పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. జిల్లా కార్యాలయంలో చేసుకోవటం నిజంగా చాలా సంతోషకరం చెప్పాలా. బీసీల ఆత్మ గౌరవాన్ని కానివ్వండి, బీసీల మనోభావం జ్యోతిరావు పూలే గారి కుటుంబం ఇవాళ బీసీలందరూ ఒక ఆత్మధైర్యంతో ముందడుగులు వేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి ఎంతో ఉందనని చెప్పకనే చెప్తున్న పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. రానున్న రోజుల్లో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే బీసీల ఆత్మ గౌరవాన్ని కానివ్వండి, బీసీల మనోభావాలను కానివ్వండి ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం రానున్న రోజుల్లో చేయి కలిపి చైతన్యంగా ముందుకెళ్లే రోజు రానున్నదని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వద్దిల్లాలి బీసీల ఐక్యత, వద్దిల్లాలి బీసీల ఐక్యత. నిజంగా జ్యోతిరావు గారి పూలే గారి యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కలలుగన్న కలలు 2019 తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సావిత్రిబాయి పూలే గారు కలలుగన్నటువంటి కలలు పూర్తిగా నిజమైనవి అని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే మహిళలకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఆ రోజుల్లోనే ఇస్తూ మహిళలకు స్వేచ్ఛ రావాలి, విద్యలో ముందుండాలి, రాజకీయ పదవులు అవలంబించాలనేటువంటి ఏదైతే సంకల్పం కల్పించిందో ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు, ఆ సంకల్పాన్ని నిజంగా ధైర్యంగా ముందుకెళ్ళి ఆ కళను నెరవేర్చినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా నాయకుడు కాబట్టి మా పార్టీ అత్యధికంగా ప్రాధాన్యత ఇవాళ సావిత్రిబాయి పూలే గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చినటువంటి పార్టీగా మేము చెప్తున్నాం. కాబట్టి ఆమెకి ఇవాళ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం.